ఒక అడవిలో ఒక జంతువులు అనేది ఉండేదన్నమాట. ఆ అడవిలో సింహరాజు అనే ఒక సింహం ఉండేదన్నమాట. ఆ సింహం రోజు ఈ జంతువులను వేటాడుతూ ఒక్కోదాన్ని చంపేస్తూ వస్తుంటాయన్నమాట. అప్పుడు అడవిలో ఉన్నటువంటి జంతువులు అన్నీ ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటాయన్నమాట. మనల్ని ప్రతిరోజు ఈ సింహరాజు ఒకరినొకరిని సంహరిస్తున్నాడు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏదో ఒక ఉపయోగించి ఏదో ఒక ప్లాన్ వేసి ఈ సింహరాజుని ఎలాగోలా సంహరించాలి, అది ఎలా చేయాలి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారనమాట. లేదు అంటే మనం రోజుకొకరు వెళ్ళి తనకి సింహరాజుకి ఆహారానికి ఇద్దాం, లేదంటే రోజు అందరం చంపేస్తాడు అని వీళ్ళు మాట్లాడుకుంటారనమాట అడవిలో ఉండే జంతువులు. అలాగా రోజు వెళ్ళి సింహరాజుకి ఒక్కోరు వెళ్ళి ఒకసారి వచ్చి గుర్రం వెళ్ళి చెప్తుంది అనమాట. తర్వాత జీబ్రా వెళ్తుంది. తర్వాత కుందేలు వంతు వస్తుంది అనమాట. అప్పుడు కుందేలు తెలివిగా ఎలా ఆలోచిస్తుందంటే, సింహరాజు నీలాగా నాకు అడవిలో ఇంకా పెద్ద సింహరాజు అనే అతను కనిపించాడు. అతను ఏం చెప్పాడంటే, అడవిలో అన్నిటికంటే నేనే రాజుని, నాకంటే ఎవరు లేరు అని ఆ సింహరాజు చెప్పాడు నాకు. నేను కాదు, నువ్వే అందరికంటే ఎక్కువ అని చెప్పానని నేను అన్నాను. కావాలంటే ఒకసారి చూద్దురా అని ఈ కుందేలు ఈ సింహరాజుకి చెప్తాదనమాట. ఒరే, నాకంటే గొప్పగా ఎవరున్నారు, నేనే అందరికంటే గొప్ప, సరే ఎవరు అతను చూద్దాం పదా అని చెప్పి ఆ కుందేలు వెనకాలే సింహరాజు అనేది వస్తూ ఉంటారనమాట. కుందేలు తెలివిగా ఉపయోగించి తర్వాత సింహరాజు కుందేలు ఇద్దరు కలిసి అడవిలోకి తీసుకెళ్తారనమాట. అక్కడ ఒక పెద్ద బావి అనేది ఉంటుందన్నమాట. ఆ బావిలో తర్వాత దీంట్లో ఉంది చూడండి, చూస్తే నీకే అర్థమవుద్ది నీకంటే పెద్ద సింహరాజు ఎలా ఉన్నాడో అని. తర్వాత సరే అని చెప్పి ఆ సింహరాజు ఆ బావి మీద నిలబడి చూస్తే ఆ సింహరాజు బొమ్మ అనేది ఆ బావిలో కనిపిస్తుంది. అప్పుడు ఆ సింహరాజు ఏమనుకుంటుంది అంటే, ఒరే నాకంటే పెద్దదిగానే ఉంది, దీని ముందు చంపేసి తర్వాత వీళ్ళు చంపేయాలా అని ఆలోచించుకోకుండా ఆ బావిలోకి అనేది సింహరాజు దూకేయడం జరుగుతుందనమాట. అలాగా కుందేలు తెలివైన ప్లాన్తో ఆ సింహరాజుని చిన్న జంతువు అయినా సరే తెలివైన ప్లాన్తో సింహరాజుని సంహరించడం జరిగింది. దీనిలో నీతి చూడు ఎంత బాగుందో. అట్లాగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం తెలివితేటలతో ఆలోచించి చేయాలన్నమాట. అప్పుడే మనం విజయం సాధిస్తాం ప్రతి ఒక్కరూ. సరేనా? ఓకేనా? అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా. ఒక అడవిలో ఒక జంతువులు అనేది ఉండేదన్నమాట. ఆ అడవిలో సింహరాజు అనే ఒక సింహం ఉండేదన్నమాట. ఆ సింహం రోజు ఈ జంతువులను వేటాడుతూ ఒక్కోదాన్ని చంపేస్తూ వస్తుంటాయన్నమాట. అప్పుడు అడవిలో ఉన్నటువంటి జంతువులు అన్నీ ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటాయన్నమాట. మనల్ని ప్రతిరోజు ఈ సింహరాజు ఒకరినొకరిని సంహరిస్తున్నాడు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏదో ఒక ఉపయోగించి ఏదో ఒక ప్లాన్ వేసి ఈ సింహరాజుని ఎలాగోలా సంహరించాలి, అది ఎలా చేయాలి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారనమాట. లేదు అంటే మనం రోజుకొకరు వెళ్ళి తనకి సింహరాజుకి ఆహారానికి ఇద్దాం, లేదంటే రోజు అందరం చంపేస్తాడు అని వీళ్ళు మాట్లాడుకుంటారనమాట అడవిలో ఉండే జంతువులు. అలాగా రోజు వెళ్ళి సింహరాజుకి ఒక్కోరు వెళ్ళి ఒకసారి వచ్చి గుర్రం వెళ్ళి చెప్తుంది అనమాట. తర్వాత జీబ్రా వెళ్తుంది. తర్వాత కుందేలు వంతు వస్తుంది అనమాట. అప్పుడు కుందేలు తెలివిగా ఎలా ఆలోచిస్తుందంటే, సింహరాజు నీలాగా నాకు అడవిలో ఇంకా పెద్ద సింహరాజు అనే అతను కనిపించాడు. అతను ఏం చెప్పాడంటే, అడవిలో అన్నిటికంటే నేనే రాజుని, నాకంటే ఎవరు లేరు అని ఆ సింహరాజు చెప్పాడు నాకు. నేను కాదు, నువ్వే అందరికంటే ఎక్కువ అని చెప్పానని నేను అన్నాను. కావాలంటే ఒకసారి చూద్దురా అని ఈ కుందేలు ఈ సింహరాజుకి చెప్తాదనమాట. ఒరే నాకంటే గొప్పగా ఎవరున్నారు, నేనే అందరికంటే గొప్ప, సరే ఎవరు అతను చూద్దాం పదా అని చెప్పి ఆ కుందేలు వెనకాలే సింహరాజు అనేది వస్తూ ఉంటారనమాట. కుందేలు తెలివిగా ఉపయోగించి తర్వాత సింహరాజు కుందేలు ఇద్దరు కలిసి అడవిలోకి తీసుకెళ్తారు.